రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమైన రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంలో భాగంగా నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్ డిఎస్సి వాయిదా వేయాలంటూ గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేశారు పోలీసులు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఓయిలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ హామీల సాధన కోసం నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమైన రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంలో భాగంగా నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఇక డిఎస్సి వాయిదా వేయాలంటూ గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేశారు పోలీసులు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఓయిలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు వెల్లడిస్తున్నారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ హామీల సాధన కోసం నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి పూర్తిగా. బక్కా జడ్సన్ మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ నేతృత్వంలో కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య నేపథ్యంలో కూడా సమస్యల నేపథ్యంలో సమస్యలు తీర్చట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పట్టించుకోవట్లేదు, రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ బహిష్కృత నేత చేసినటువంటి నేపథ్యంలో కూడా డిఎస్సి వాయిదా వేట్ల గాంధీ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఓయూలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 1 కి సంబంధించి మెయిన్స్ కి సంబంధించి కొంత మార్క్స్ పెంచారు, 1:100 వరకు పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. గ్రూప్ 2లో దాదాపు 2000 పైగా కూడా, అదేవిధంగా గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కల్పనకు సంబంధించినటువంటి డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తట్లేదంటూ కూడా మరోవైపు డిమాండ్ కనబడతా ఉంది. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ కూడా నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో కూడా పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ హామీల సాధన కోసం నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఒకవైపు ఉస్మానియాతో పాటుగా ఓయూలో కూడా నిరసన దిగిన విద్యార్థులు ఎగసి పడతా ఉన్నారు. మరోవైపు మెగా డిఎస్సీ అంటూ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ విషయంలో కూడా
ఇప్పటి వరకు దానిపై కాంగ్రెస్ ఫోకస్ చేయట్లేదు. కేవలం రైతులకు సంబంధించినటువంటి అంశాలపైనే తెరపై తీసుకొస్తా ఉంది తప్ప విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా కాంగ్రెస్ బహిష్కృత నేత నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నిన్ననే దీనికి సంబంధించినటువంటి బంద్కు సంబంధించిన పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ను పాటిస్తారా లేదా యథావిధిగా కొనసాగుతాయన్నది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి శ్రీధర్. రైట్ అంటే ప్రధానంగా ఏదైతే ప్రధానంగా ఈరోజు బంద్కు సంబంధించి ఏ ఏ సంఘాలు పాల్గొనబోతున్నాయి, విద్యార్థి సంఘ నేతలు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా, పార్టీలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ లాంటి నేతలు కూడా ఇవే అంశాలు ప్రధానంగా కాంగ్రెస్పై దుమ్మెత్తి పోస్తున్నటువంటి వారు ఏమైనా సహకారం ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఈరోజు బంద్ ఎక్కడి నుంచి మొదలు కాబోతుంది, స్కూళ్ళు కాలేజీల్లో ఏమైనా పరిమితం చేస్తారా, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ప్రణయ్ మన దగ్గర? రషద్ ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించి దాదాపు ఏపీతో పాటుగా బీఆర్ఎస్తో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు బీజేవైఎం, ఏవీపీతో పాటుగా ఎస్ఎఫ్ఐ అండ్ అదేవిధంగా మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొనబోతా ఉన్నాయి. అయితే ప్రధానంగా విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ దాదాపుగా కూడా ప్రైవేట్ తో పాటుగా ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ను ప్రకటించాలంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. మరోవైపు కళాశాలలకు సంబంధించి అప్ టు డిగ్రీ, బీటెక్, ఇంటర్ వీటన్నిటికి సంబంధించిన బంద్ను కూడా బంద్ పాటించడంతో పాటుగా ఒకవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి బంద్ను కూడా బంద్ చేపించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కేవలం ఒక చిరు వ్యాపారాలతో పాటుగా కొన్ని మాల్స్ మాత్రమే ఓపెన్ చేసే విధంగా అంటే సంపూర్ణ బంద్కు సంబంధించినటువంటి పిలుపు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కనబడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ప్రధానంగా విద్యార్థికి సంబంధించినటువంటి పోరాటంలో బీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా పోరాటం చేస్తా ఉన్నారు. గతంలో విద్యార్థి నాయకులపై కూడా కేసులు అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. విద్యార్థి నాయకుల్ని కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు అంటే నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు సంబంధించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి బంద్కు సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.